అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో అయితే మీకు నేను ఏపీఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ సెర్చ్ టూల్‌ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ టూల్ ప్రీవియస్ ర్యాంక్స్ కట్ ఆఫ్స్ బేస్ చేసుకొని డెవలప్ చేయడం జరిగింది. మీకైతే వన్స్ ఎంసెట్ ర్యాంక్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ ర్యాంక్ తెలుస్తది కాబట్టి మీకంటూ ఒక నాలెడ్జ్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసి ఉంటది. ఏ డిస్ట్రిక్ట్‌లో మనం ఏ కాలేజెస్‌లో జాయిన్ చేయాలనుకుంటున్నాం మన పిల్లల్ని, లేదా స్టూడెంట్స్‌కి కూడా మనం ఎందులో జాయిన్ అవ్వాలి అనేది ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్‌కి అయితే వచ్చేసి ఉంటారు. అయితే మనకిప్పుడు రావాల్సింది ర్యాంక్. అయితే వన్స్ ఎంసెట్ ర్యాంక్ అయితే వచ్చిన తర్వాత మనం లైవ్ అయితే చేయబోతున్నాం. ఆ లైవ్‌లో మీరు గనక ర్యాంక్ తగ్గ కాలేజెస్ మీరు అడిగితే ఆ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి అనేది మనం చెప్పడం జరుగుతుంది. దానికి ఈ టూల్ అయితే ఎంతో హెల్ప్ అవుతుంది. అయితే ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్న ఏపీఎంసెట్ సిరీస్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పేరెంట్స్ అడగటం జరిగింది. మా బాబుకి అప్రాక్సిమేట్‌గా 40,000 ర్యాంక్ వస్తది. లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో వస్తుందా లేదా అనేది చెప్పమని అడిగారు. అయితే దానికోసం మన టూల్‌లో ఇచ్చి చూస్తే ఇక్కడ ఎల్‌బీసీఈ అండ్ వాళ్ళు సీఎస్ఎం అడిగారు. బీసీఈ గర్ల్స్ వాళ్ళకొచ్చేసరికి లేటెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి 44,888. ప్రీవియస్ కట్ ఆఫ్స్ వచ్చేసరికి 37,364. ఓకే. వాళ్ళకి 40,000 వచ్చింది కాబట్టి అప్రాక్సిమేట్ ర్యాంక్ వాళ్ళకైతే డామ్ షూర్‌గా ఆ కేటగిరీలో ర్యాంక్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ సపోజ్ ఈ టూల్ ఎలా వర్క్ అవుతుందనేది మనం చూడాలి అనుకుంటే, సపోజ్ ఇక్కడొచ్చేసరికి మనం గైడ్ కాలేజ్ గనక తీసుకుంటే ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి. మనకి అప్రాక్సిమేట్‌గా 280, 290 కాలేజెస్ అయితే లోడ్ చేయడం జరిగింది ప్రీవియస్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ గైడ్ కాలేజ్ తీసుకొని, గైడ్ కాలేజ్‌లో సపోజ్ ఎవరికైనా సీఎస్ఈ కావాలి అనుకోండి. గైడ్ కాలేజ్‌లో ఇప్పుడు ఎవరైనా సీఎస్ఈ కావాలనుకుంటే ఇక్కడ సీఎస్ఈలో సపోజ్ ఇఫ్ మనకు ఓపెన్ కేటగిరీ బాయ్స్ చూడాలి అనుకుంటే ఓపెన్ కేటగిరీ బాయ్స్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయగానే మనకు చూడండి ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఏదో ట్రైన్డ్ ప్రిడిక్షన్ కాదు, లాస్ట్ ఇయర్ డేటా యాజ్ ఇట్ ఈస్గా మనకు చూపిస్తుంది అనమాట. ఓకే. లేటెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి గైడ్ సిఎస్ఈ 60,668. ప్రీవియస్ కట్ ఆఫ్ వచ్చేసరికి 92,385. అయితే ఈ కట్ ఆఫ్స్ అనేవి వేరీ అవుతాయి, ఎందుకంటే మనకి డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసాయి కాబట్టి మీరు అప్రాక్సిమేట్‌గా ప్లస్ ఆర్ మైనస్ ఒక 15,000 ర్యాంక్స్ వేసుకోవచ్చు. మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ నేను వెబ్ ఆప్షన్స్ వీడియోలో చెప్పాను. వెబ్ ఆప్షన్స్‌లో 30-50 కాలేజీలు అయితే ఆప్ట్ చేసుకోమని చెప్పి. కాబట్టి ఇలా నియర్ బై ఒక 15-20 వేలు ఎక్కువ ర్యాంక్స్ మీకు వచ్చినా కూడా ఇప్పుడు ఇక్కడ 60,000 ఉంది. మీకు 80,000, 90,000 వచ్చినా కూడా ఈ కాలేజ్‌ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎక్కువయ్యాయి కాబట్టి మీకైతే వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. ఓకే. ఇలా మనం ప్రతి కాలేజ్‌కి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఆల్మోస్ట్ మనకి ఈ టూల్‌లో మనకి 283 కాలేజెస్ అయితే లోడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ కవర్ అయ్యాయి ఇక్కడ. ఈ కాలేజెస్ నేమ్స్ నుంచి మనకి మీకు ఏ కాలేజ్ కావాలన్నా కూడా మనకైతే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మనం లైవ్‌లో అయితే చెప్పబోతున్నాం. ఓకే. కాబట్టి ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్లో అయితే పోల్ అయితే ఉంది. ఆ పోల్‌ని మీరు ఆఫ్ చేసుకొని లైవ్‌కి పార్టిసిపేట్ చేస్తామనేది కనుక టిక్ చేసినట్లయితే మనం లైవ్ డేట్ ప్రకటిస్తాం. ఆ రోజు కనుక వస్తే మీ ఇవన్నీ కూడా ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాతే. ఓకే. కౌన్సిలింగ్‌కి ముందైతే మనకి కరెక్ట్‌గా తెలుస్తుంది. ఎంసెట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత లైవ్ జరుగుద్ది. అక్కడ ఆ పోల్‌లో ఆఫ్ చేసుకోండి, వి విల్ పార్టిసిపేట్ అని చెప్పి మనకు కూడా కౌంట్ తెలిస్తే దాన్ని బట్టి మనం లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఓకే. కాబట్టి ఇలా అండ్ ఇంకొంతమంది అడిగారు. ఇంకొక కామెంట్ ఏంటి అంటే నాకు వీవీఐటీ గురించి అడిగారండి వాళ్ళు. సపోజ్ ఇక్కడ మనం వీవీఐటీ కనుక చూస్తే వీవీఐటీ సెలెక్ట్ చేసి వాళ్ళు కూడా సిఎస్సి అడిగారు. బట్ వాళ్ళు వచ్చేసరికి బీసీబీ బాయ్స్ అడిగారు. వాళ్ళ కేటగిరీ వచ్చేసరికి బీసీబీ బాయ్స్ కనుక చూసినట్లయితే మనకు సిఎస్సిలో సెర్చ్ చేస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసరికి మనకి లేటెస్ట్ కట్ ఆఫ్ 24,215 అండ్ ప్రీవియస్ కట్ ఆఫ్ వచ్చేసరికి 18,782. ఓకే. కాబట్టి 30,000 లోపు కనుక వచ్చినట్లయితే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్లో అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి నా అడ్వైజ్ ఏంటి అంటే మనకి ఎంసెట్ ర్యాంక్ రిజల్ట్స్ అయితే వచ్చిన తర్వాత మనం దీని గురించి లైవ్ చేయబోతున్నాం కాబట్టి యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ దీన్ని అయితే యూటిలైజ్ చేసుకొని మీరైతే ర్యాంక్స్ తెలుసుకోవడానికి ఇది ఒక ఈజీ టూల్గా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి
అప్పుడు అందరు లైవ్లో పార్టిసిపేట్ చేసి యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.